వృశ్చిక రాశి వారికి జూలై 9వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ భూమండలం పైన మీరు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో మీకు కనుక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, వర్ణించలేని ఆనందంతో ఉప్పొంగిపోతారనమాట. ఆ దివ్య శక్తి ఎప్పటి నుంచో మీ మీద కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూ ఉంది. కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలను మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారని మీకు స్పష్టమవుతుంది. ఈ పరమసత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్నటువంటి ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో మీకు అర్థమవుతుందా? ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైనటువంటి సమస్యలకు సుడిగుండంలోకి నెట్టుకుంటున్నామని తీవ్రంగా పశ్చాత్తాపపడతారు. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాల్లో దేవుడనే వారు నిజంగా ఉన్నారా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు, మా మీదనే ఎందుకు ఇంత పగపట్టారు అని మీకు భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. మీ ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఈ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. ఈ నిజం గ్రహించిన తర్వాత మీకు మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వేనా తండ్రి? నిజాన్ని మీరు గ్రహించలేకపోవడానికి భక్తితో శరణు వేడుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక విశాలమైనటువంటి స్వభావం ఉంటుంది. ఈ కోవలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా ఒక విశిష్టమైన గుర్తింపు ఉంటుందండి. తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారు చాలా తీవ్రమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించి ఇంతవరకు వచ్చారు. తమ బాధలు తమతోనే దాచుకొని పైకి మాత్రం ఎంత తెలియనట్లుగా చాలా గంభీరంగా, ఎంతో కఠినంగా ఉంటారు. ఈ గుణం వల్ల చాలా మంది వీరికి అహంకారులుగా, గర్విష్ఠులుగా లేదా ఎవరిని లెక్క చేయని వారిగా అపార్థం చేసుకుంటారు. వీడికేంటి, ఏం పట్టుదల అని తేలికగా తీసి పారవేస్తారు. కానీ ఆ గంభీరమైనటువంటి ముసుగు వెనుక ఎంత వేదన దాగి ఉందో వారికి మాత్రమే తెలుసు. నిజానికి వృశ్చిక రాశి వారి మనసు వెన్నలాంటిది. ప్రేమ, ఆప్యాయత కోసం తపిస్తూ ఉంటారు. కానీ వాటిని ఎలా పొందాలో, ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతం అవుతూ ఉంటారనమాట. తమను రక్షించుకోవడానికి ఒక కఠినమైనటువంటి కవచాన్ని సృష్టించుకుంటారు. ఆ కవచం వెనుక సున్నితమైనటువంటి హృదయాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే వీరిని నిజమైన స్నేహితులుగా ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు, అపనిందలు సర్వసాధారణమని, చేయని తప్పులను కూడా ఎప్పుడు బాధ్యత వహించవలసినటువంటి అవసరమైతే వస్తుంది. ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువ నమ్మిన వారు వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కృంగిపోతారనమాట. అయినప్పటికీ రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆశ్చర్యాలకు, అద్భుతాలకు గురి చేసేటువంటి సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, గుర్తుపెట్టుకోండి. మీపై ఓర్వలేని, వీళ్ళు కించపరచాలని చూసేవారు ఎప్పుడు కూడా చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరిని జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మీకు స్పష్టతకు వస్తుందన్నమాట. తమ అనుభవాలే అతిపెద్ద గుణపాఠాలుగా నేర్పిస్తాయి. ఆర్థికంగా కూడా మీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారండి. సంపాదించిన డబ్బు నిలబడలేకపోవడం, అనుకోని ఖర్చులు రావడం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారు. కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి పట్టుదల కూడా ఉంటుంది. స్థిరమైన, సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో ఆవేదనలో గడిపినటువంటి క్షణాలు చాలా ఉన్నాయి. అవన్నీ వచ్చి మాటలే. మీకు తెలియకుండానే ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుండి ఒక అభేద్యమైనటువంటి వజ్ర కవచంలో కాపాడుకుంటూ ఒక దైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా అక్షర సత్యం. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, మీరు విన్నది నిజమే. కర్మకారుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద ఎప్పుడు కూడా ఎంతో రకమైనటువంటి సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు పడుతున్న కష్టాలను మీరు చూపిస్తున్నప్పటి నుంచి అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్నటువంటి మానవత్వానికి
మీ నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాశివుడు మనసారా మెచ్చాడు. అందుకే ఆయన మీపై ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైనటువంటి రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడనమాట. మీరు ఆశీర్వదించి మిమ్మల్ని వెళ్ళిపోతాడు. దీన్ని మీరు గ్రహించలేకపోతున్నారంటే ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, త్రుటిలో వెంట్రుక రాశిలో త్రప్పిపోయినటువంటి ఉంటాయన్నమాట. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకొని మీకు స్పష్టంగా అవగతమవుతుంది. మీరు ఎదుర్కోబోతున్నటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడవేసేవారు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయన మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మీరు కాస్త కూస్త మానసిక ప్రశాంతతను కూడా మీరు అలవరుచుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పనులలో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షలే. ఆయన తమ అనుగ్రహాన్ని మీపై వర్షింపజేయడం వల్ల ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడూ ఒక నిజ రూపంలో తన ముందుకు రాదు, మనతో నేరుగా మాట్లాడదు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలోనో, లేదంటే ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియపరుస్తుంది. దాన్ని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. మీ జీవితంలో బాధక పడిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నీ కూడా ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా, భక్తితో నిండిపోయింది కదూ. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుని శాంతింప చేయగల ఆయనను శాంతింప చేసినంత ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం శివతత్వానికి దగ్గరగా ఉంటుంది. వారి తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, వారి ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుడి లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదులుకోడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో ఏదో ఒక తెలియని సానుకూల శక్తి, దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలామంది ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనుభవించే ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడ నుండి సుగంధభరితమైనటువంటి విభూతి వాసన రావడం కానీ, గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం కానీ, మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. ఇవి మీ భ్రమ కాదు, మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి ఇవే స్పష్టమైనటువంటి తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షల ఖర్చులు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరడం లేదు. ఆయనకు కావాల్సింది కేవలం భక్తి, మీ స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నమ్మకం మాత్రమే. మీరు చేయవలసిందలా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాశివుడి దేవుడి యొక్క పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైనటువంటి భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. మీలో నిదానంగా ఉన్న శక్తి మేలుకుంటుంది. అయినా అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం కానీ, శనివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీరు తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మొర ఆలకిస్తాడు, మీ కన్నీళ్లను తుడుస్తాడు. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీకు సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం కూడా త్వరలోనే కలగబోతుంది. ఇంకా ఎంతో అద్భుతంగా మారబోతుందో మీరే చూసి పడిపోతారనమాట. ఇప్పటికైనా ఈ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది. ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ పూర్వజన్మ కర్మలను, మీ జాతకంలోని గ్రహదోషాలను అన్నిటినీ కూడా జటాజటాల్లో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేసిందల్లా కేవలం భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ఆయనను శరణు వేరడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ శివయ్యను నమ్మిన వారికి ఎప్పటికీ కూడా ఆపదలో నుంచి గట్టెక్కుతారే కానీ మునిగిపోరనమాట. కాబట్టి
ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.